రెల్లి గైరంపేట మరో నల్ల ఎడారిగా మారబోతుందా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, FTP న్యూస్. రెల్లి గైరంపేట మరో నల్ల ఎడారిగా మారబోతుందా? ఎస్, 100% నల్ల ఎడారిగా మారబోతుంది. మరి ఎక్కడో కాదు, లక్కవరపుకోట మండలం రెల్లి గైరంపేట ఆనుకొని ఉన్న మహామాయ కంపెనీ పొల్యూషన్ ద్వారా ఊరు అనేది నల్ల ఎడారిగా మారబోతుందని ఇక్కడ ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. శుక్రవారం నాడు ప్రజలందరూ కూడా మహామాయ కంపెనీ వద్ద బైఠాయించి ధర్నాకు దిగడం అనేది మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఊరంతా కూడా పొల్యూషన్తో నిండిపోతుంది, మేడలు ఇటు ఇంట్లో కూడా దుమ్ము వస్తూ ప్రజలు ఆరోగ్యంతో చెలగాటాలు ఆడుతున్నారని, పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, ముసలి వాళ్ళు మంచాల పడే పరిస్థితి కనబడుతూ ఉందని, గుండె జబ్బులు, కళ్ళుకు సంబంధించిన వ్యాధులు, ప్రతి ఒక్క వ్యాధి కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఏది ఏమైనా సరే నిన్న శుక్రవారం జరిగిన ఈ యొక్క విషయంలో ప్రజలందరూ కూడా మహామాయ కంపెనీ వద్ద ధర్నాకు దిగడం జరిగింది. దీంతో పాటు కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రెండు వర్గాల పాటు నడుస్తూ ఉన్నాయనేసి, ఇక్కడ ఉద్యోగాల విషయంలో కూడా తేడాలు చూపిస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఇది అనేది రెండో మ్యాటర్. ఫస్ట్ మ్యాటర్ చూసుకుంటే ఇక్కడ పొల్యూషన్. మీరు పైన చెట్లు చూడొచ్చు, పైన ఇళ్ళలు చూడొచ్చు, వాటర్ చూడొచ్చు. వాటర్ కలుషితం అయిపోతుంది. చెట్లు, ఆ పచ్చనైన చెట్లు నల్లగా మారిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కటి కూడా అక్కడ వృద్ధులు కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ పచ్చగా ఉండేవి, పంటలు పండేవి, ప్రశాంతంగా బతికే వాళ్ళం. ఈ మహామాయ కంపెనీ వచ్చిన తర్వాత మా పరిస్థితులు చాలా అధ్వానంగా తయారయ్యాయి. రేపు పొద్దున్న మ్యాప్లో కూడా ఈ రెల్లి గైరంపేట ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉందని ప్రజలు అక్కడ ఆరోపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు శ్రీరాంపురం పరిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో చూసుకుంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మహామాయకు సంబంధించిన ఎవరైతే పొల్యూషన్ అధికారులు, జిల్లా అధికారులు ఉన్నారో అసలు ఎందుకు ఈ మహామాయ పొల్యూషన్ విషయంలో చర్యలు తీసుకోవడం లేదు, ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ప్రజలు నుంచి FTP న్యూస్ నేరుగా అడుగుతుంది. అలాగే చూసుకుంటే ఈ యొక్క మహామాయ కంపెనీ పొల్యూషన్ మీరు చూస్తున్నారు. పైన రాత్రిపూట్ల అతి దారుణంగా పొగ వదులుతున్నారు. నిజంగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా నెల రోజులు గడవక ముందే బొగ్గది పట్టేస్తుంది. మేడ మీద చూసుకుంటే ఇంత ఎత్తుల బ్లాక్ అనేది సాయిల్ వస్తుంది. రోడ్డు అంతా దుమ్ముమయం. ఒక్కసారి వాళ్ళ మేడ మీద ఎక్కి మొత్తం ఒక్కసారి కెమెరా తిప్పితే మొత్తం ఊరంతా కూడా ఒక నల్ల ఎడారిగా మారుతుంది అనేది ఎటువంటి నిస్సందేశం లేదు. రానున్న రోజుల్లో ఇక్కడ ప్రజలు కూడా ఉండకపోవచ్చు అనేది మనం తెలుస్తూ ఉంది. దీని విషయంలో చూసుకుంటే ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇక్కడ ప్రజలు గోలపెట్టే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా ప్రజలు అసలు ఏం మాట్లాడారు, ప్రజల ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ యొక్క ఇల్లుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా FTP ప్రేక్ష వీడియోకి నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా ఎలకోట మండలం రెల్లి గైరంపేట గ్రామం. ఈ పైన ఉన్నటువంటి మహామాయ ఇండస్ట్రీస్ కంపెనీ, దీని యొక్క కోడియర్ ప్లాంటు, DRL ప్లాంటు, SMS, రోలింగ్ మిల్లు, ఇతర ప్లాంట్లు కూడా ఎక్స్టెన్షన్ జరుగుతుంది. దీనికి ఇటువంటి ఈ మసి చూసారా, ఎక్కడ చూసినా సరే ఈ స్పాంజర్ని సంబంధించినటువంటి కోల్ ఫెన్స్ డస్ట్ పైకి ఎగిరి, అలాగే స్పాంజర్ను తయారైనటువంటి డస్ట్ పైకి ఎగిరి మేము తినేదే ఈ డస్ట్ తాలూకా గాలి పీల్చుకుంటున్నాం. అన్నంలో కానీ, కూరలో కానీ, ఇతర చిన్నపిల్లలకు కూడా కంప్లైంట్లు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే చూడండి, ఇది మా వాటర్ ట్యాంకు, మా ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంకు. దీని మీద నేను చెయ్యేసి ఇలా తీస్తే ఈ విధంగానటువంటి డస్ట్ నా ఇంట్లో ఉన్న కబోర్డులు చూపించాను. ఒక మీడియా మిత్రుడికి వచ్చి ఇతను ఈ పైన చూద్దామని సరే చూడండి ఎంత డస్ట్ ఉందో. దీన్ని అరికెట్టేటువంటి మేనేజ్మెంట్ కూడా ఎటువంటిది కూడా చూడలేదు. ఏంటంటే దీంట్లో కూడా పొలిటికల్ యూజ్ చేసుకొని ఆ ఇష్టాసారంగా మా ఊరు ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం రైతులు చక్కగా వ్యవసాయం చేసుకొని పండించుకునేవారు. పైన పట్టుకోవచ్చా, పైన శనక్కాయలు, ఈ టైం అయితే శనక్కాయలు, రకరకాల పంటలు వేసుకొని గొర్రెలు. మహామాయ ఈ 150 ఎకరాల్లో కూడా మా ఆర్జిపేట గ్రామస్తులు, కాపులు అందరూ కూడా కమ్యూనిటీ, వీళ్ళందరూ చక్కగా వేరుశనక్కాయలు వేసుకొని పండించుకొని చక్కగా జీవనోపాధి కలిగేవారు. కంపెనీ రాకముందు చక్కగా బతిక, కంపెనీ వచ్చిన తర్వాత అనారోగ్యం పాలయ్యి చిన్నపిల్లకి రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగా వచ్చి మరి ఇది కంపెనీ మేనేజ్మెంట్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందులో ఈ ప్రభుత్వం కూడా
జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే. రీసెంట్గా ఈ డస్ట్ గురించి ఊర్లో గ్రామస్తుల కుర్రలందరూ కూడా గేట్ దగ్గరికి వాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే మరి పోలీస్ వ్యవస్థ వచ్చి రకరకాలుగా వచ్చి దానికి సైడ్ చేసి మనందరూ యాజిటీస్గా యథావిధిగా ఎవరి పనులు చేసుకుంటున్నారు. కానీ ఈ డస్ట్ కంట్రోల్ చేసేటువంటి ఎవరు లేరు. జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పొల్యూషన్ బోర్డు కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైనా వచ్చి ఈ ఊరిని వచ్చి ముందు చెక్ చేసి మీరు ఏ విధంగా మేనేజ్మెంట్ యాక్షన్ చర్య తీసుకుంటారు అనేది మీకు తెలియాలి. మీరు ఏ పొల్యూషన్ కంట్రోల్ ఎండి గారు ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు కింద తీసుకుంటే దీన్ని చరిత్రలో ఎవడ మార్చేది లేదు. ఏ కంపెనీ అయినా పరిస్థితి ఇలాగా ఉందండి. ఏ కంపెనీ అయినా ఏ రాజకీయ నాయకులు కాదు, గవర్నమెంట్ ఆఫీసులు కాదు, పొల్యూషన్ ఊర్లోకి వచ్చి పలానా కంపెనీ మీద ఉంది కాబట్టి ఈ చర్య ఇది తగదు, ఏంటి మీరు కంపెనీ రన్ చేయండి, ఉపాధి కలిగించండి, నేను కాదనటం లేదు, కానీ పొల్యూషన్ కంట్రోల్ చేయండి. కంపెనీ బతకాలి, మేనేజ్మెంట్ ఉండాలి, గ్రామంలో ఉన్న చుట్టుపక్కల గ్రామంలో ఉన్న రైతు ఎంప్లాయ్మెంట్ కూడా జరిగింది కాబట్టి. కానీ పొల్యూషన్ ఎందుకు ఎంత ₹1,00,000 నెలకు 25,000 30,000 జీతం వచ్చి సుఖమే ఉంది. మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏసీకి వెళ్ళాం అనుకోండి, చలిదానాలు తినేటప్పుడు పక్కూరు కుర్రోడు అంటే ఇక్కడ ఒక 4-5 కిలోమీటర్లు చేసిన కుర్రోడు ఒక మజ్జిగ కానీ పెరుగుదని తెచ్చుకుంటే దాని యొక్క పులుపుదనం చక్కగా ఉంటుంది. మా ఊరు రైతుల దగ్గర మేము పాలు వాడక పెట్టుకుంటాం. పాలలో ఎటువంటి పాపం మీ గేదెలు పొలాలంటే దవిరి ఏంటి డస్టే దౌరుతున్నాయి. వాటికి గేదెలు కూడా పలాస పారేయడం, దాని యొక్క పాలు కూడా నాణ్యత లేకపోవడం. మనం తిన్నట్టే ఇది తింటాయి, గేదెలు కూడా గడ్డి తింటుంది. అయితే ఈ గడ్డి మొత్తం టోటల్లీ పొల్యూషన్ ఏరియా. పశువులు కానించి చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు టోటల్ పొల్యూషన్ చూడండి. నేను అబద్ధం ఆడే పని లేదు, నా చేతులు చూడండి. మీకు ఇంకా గుర్తుందంతాను ఇంకా డస్ట్ నా చెయ్య పోతే పోతే పైన చూడండి డస్ట్.